ఇప్పుడు యేసుక్రీస్తు వారు అపవాది గారి చేత శోధనలోకి దిగబోతున్నాడు. ఆ శోధన జయించాలంటే ఏం చేశాడు ఈయన? 40 దినాలు రాత్రింబవళ్ళు ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి అపవాది చేత అన్నకాడ అపవాది ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడంటే ఆదికాండం 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఒకసారి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో అపవాది గాడు అక్కడ ఏం చేస్తున్నాడు, ఎట్లా శోధిస్తున్నాడు ఒకసారి 1వ వచనం అమ్మా. దేవుడైన యెహోవా సమస్త భూజంతువులలో సర్పం ఎలా ఉందట? యుక్తి గలది. అపవాది ఏంటంటే దేవుడు యెహోవా చేత దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది స్త్రీని ఇది నిజమా ఈ తోట చెట్లను అని అపవాది గారు మోసం చేస్తున్నాడు. ఎవరిని మోసం చేశాడు? మొదటగా స్త్రీని మోసం చేశాడు. ఇక్కడ ఆదికాండంలో 3వ అధ్యాయంలో అపవాది గారు ఏం చేస్తున్నాడు? యుక్తి కలిగి తెలివి కలిగి తన యొక్క యుక్తి అయిన శాస్త్రం. చాలా మంది ఏం చేస్తారు? మనుషులు ఎలా మోసం చేస్తారు? యుక్తి చేత, కుయుక్తుల చేత. నిజమా అక్క నీ గురించి అన్నదా? హల్లెలూయా. నిజమా నా గురించి అన్నదా? ఆమెమంటే నీ గురించి అక్క. ఇద్దరు తేడా వచ్చింది కదా. మంచి స్నేహితులను కూడా విడదీసేది ఏమిటంటే అపవాదిగాడు. మంచి భార్య భర్తలను కూడా విడదీసేది అంటే అపవాదిగాడు. అవి గ్రహించాలి. మంచి ఇది చాలా కుటుంబం ఉంది. మాకు కుటుంబం అండి నిన్నటిదాకా చాలా బాగుంది, మరి రాత్రి ఏమైందో తెల్లాటేళ్ళక చంపేశాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇద్దరు కొట్టుకోగా తిట్టుకోమి ఎప్పుడు చూడలేదండి కదా. చాలా వింటాం ఈ సాక్ష్యాలు కదా. మరి ఏమైందో ఇద్దరు కొట్టుకున్నారు, విడిపోయారంట. చూడండి ఎంత భయంకర. అది అపవాదిగాడు అలా మధ్యలో దూరి కుటుంబాలు నాశనం చేస్తూ ఉంటాడు, తల్లిదండ్రులు నాశనం చేస్తాడు, పిల్లలను నాశనం చేస్తూ ఉంటాడు. ఆ అపవాది కుయుక్తులు ఏం చేయాలి? కనిపెట్టాలంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు కనిపెట్టి ఒక మాట చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన అరణ్యములోకి వెళ్ళి 40 రాత్రింపగలు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడన్నా? ఉపవాసం ఉన్నాడు. వాడి గురించి రోమిలకు రాసిన పత్రికలో ఉంది, కొరింథీ రాసిన పత్రికలో అపవాది గారి గురించి అప్పుడు అన్న మాటల గురించి మనం ఆలోచన చేయొచ్చు, రిఫరెన్స్లో వచ్చారు. కానీ ఇక్కడ అంటున్న మాట ఏంటంటే అపవాది గాని జయించాలి అంటే నీకొచ్చిన శోధనను జయించాలి, నీకొచ్చిన శ్రమను జయించాలి అంటే యేసుక్రీస్తు ఒక మాట అంటే లోకా సువార్తలు మార్కు సువార్తలు అంటే వాడిని జయించట ఈ విధమైనది ప్రార్థన చేతే. ఏం చేద్దంటే ప్రార్థన చేత. ఏ ప్రార్థన అయ్యా అంటే ఉపవాస ప్రార్థన చేత. హల్లెలూయా కదా. దెయ్యం మూర్ఛ పీడిస్ రోగం తగిలిన వాడు తీసుకొచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు శిష్యులు వచ్చి, అయ్యా మరి మేము జయించలేకపోయావేంటి అంటే ప్రార్థన అయ్యా అన్నాడు. ఏం ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన. ప్రతిదీ జయించాలంటే మన వెనక ఒక ఉపవాస ప్రార్థన జయముంటుంది. హల్లెలూయా. మనకు శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, లేకపోతే మన పైన నిందలు వచ్చినా ఉరుకులు పెట్టొద్దు, పరుగులు తీయొద్దు, పాదాలు పట్టుకుని ఏసయ్య దగ్గరకు వచ్చి హల్లెలూయా. ఏం చేయాలి? ఎక్కడికి రావాలి? ఏసయ్య పాదాలు పట్టుకొని, పరమ తండ్రి పాదాలు పట్టుకొని అడిగితే దానికి జవాబు ఎమ్మటే వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏసయ్య ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోకి వెళ్ళాడు. వెళ్ళి 40 రాత్రులు అంటే ఒంటరిగా వెళ్ళి దేవుడితో గడుపుతున్నాడు. మోషే 40 రాత్రులు పగళ్ళు సీనాయి కొండ మీద ఏం చేశాడు? దేవుడితో గడిపాడు. హల్లెలూయా. అక్కడ ఆయన ఆకలి తప్పులు లేవు. 40 రాత్రులు పగళ్ళు నీళ్లు తాగల, అన్నం తినలేదు, దేవుడితో గడిపాడు. దేవుడితో మాట్లాడుతూనే 40 రాత్రులు పగళ్ళు గడిపొచ్చాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే 40 రాత్రులు పగళ్ళు పరిచర్య ప్రారంభంలో ఆ దేవుడితో గడిపి వచ్చిన తర్వాత 3వ వచనం చూస్తే 40 రాత్రులు పగలు ముగించే మూమెంట్లో ఏం కలిగిందంటే అపవాది గారు ఒక శోధన కలిగించాడు. ఏం చేద్దాడు? ఆకలి గుర్తించాడు. హల్లెలూయా. యేసయ్య గారు ముగిస్తాము ఇక రేపు తింటామనగా చాలా మంది కూడా ఉపవాసాలు ముగించి ఆకలి ఎక్కువైపోతుంది. అలాగే ఆకలి కొనగా